గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులకు ఆదోని పట్టణ ప్రజలకు 2004 నుంచి 14 వరకు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు కబ్జా అంటే ప్రజలకు ఏం తెలియదు. కబ్జాదారులు కూడా ఆ రోజు ఇంకా పుట్టలేదు. 2014 నుంచి 19 వరకు స్టార్ట్ అయినాయి ఈ కబ్జాలు ఆదోన్లో. 19 అయిన తర్వాత 24 వరకు విపరీతంగా ఎక్కడ చూసినా కబ్జాలు కబ్జాలు కబ్జాలు, ఎవరి నోట్లో చూస్తే కబ్జాలు. అమాయకులు ఆయన ఓన్ పట్టదారు పాస్బుక్ ఉండి పట్టదారు ఓనర్ అయితే కూడా అక్కడ కబ్జా చేసుకునేది, సెటిల్మెంట్ చేసేది. ఇలాంటివి చాలా జరిగిపోయినాయి. 1924 నుంచి కొత్త ప్రభుత్వం మార్పు అనే ప్రజల్లో మార్పు అని చెప్పి ఒక ఎవరికి తెలియని ఒక డాక్టర్ పార్సారథి, ఎడ్యుకేటెడ్ డాక్టరు, ఆయన వచ్చిన తర్వాత మార్పు వస్తుంది ఆదంలో, ఇలాంటివన్నీ జరగవు అని చెప్పి ఆయనకు 18,000 ఓట్ల మెజార్టీతో గెలవచ్చడం జరిగింది ఆదోని ప్రజలు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రోజు 14 నుంచి 24 వరకు ఏ కబ్జాలు జరిగినాయి ఏం జరిగినా ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు. మరి 24 నుంచి కబ్జాలు, ఇది ఒరిజినల్ కబ్జాలు. ఆ రోజు మొట్టమొదట 6 సెంట్లు ఒక హనుమంతమ్మ పేరు మీద నుంచి విజయలక్ష్మి పేరు మీద ఒక డాక్టర్ కిరణ్, ఆయన చేసినటువంటి ఘనత మొట్టమొదట ఒరిజినల్ కబ్జా. అది ఆధార్ కార్డ్ చేంజ్ చేసి ఒక పేరు హనుమంతమ్మ, కురువ హనుమంతమ్మ పేరు మీద ఉంది, విజయలక్ష్మి అని చెప్పి చేసి కబ్జా. అంటే ఆ రోజే మేము వాయిస్ ఇచ్చినాము, గలాట్ అయింది ఆ టౌన్లో. అప్పుడు పోలీసు వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకోలేదు. నేను ఆ రోజే చెప్పిన, మొట్టమొదట ఈ కబ్జాల గురించి పోలీసు వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తే నెక్స్ట్ ఆదోన్లో కబ్జాలు అనే క్వశ్చనే ఉండదు. మళ్ళీ ఫ్రీ ఇడిచారు, వాళ్ళపైన కేసులు లేవు, ఇంకొకటి లేదు, ఏం లేదు. రెండవది, ఉన్నవాన్ని చంపి మండిగిరి ఈశ్వరప్ప 6 ఎకరాల 51 సెంట్లు, దాదాపు 40-45 కోట్లు, దాన్ని పబ్లిక్ గా కబ్జా చేసినారు. వాళ్ళని ఆయన చంపి డెత్ సర్టిఫికేట్ తీసుకుని, ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని కబ్జా చేశారు. మరి ఇది ఒరిజినల్ కబ్జా కాదని అడుగుతున్నారు. ఆ రోజు కూడా అలాంటి వాళ్ళని కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ ఈరోజు రాను ఆదోన్లో ఏం జరుగుతుంది, ప్రజలు బతకలా సావాలా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎమ్మెల్యే గారు మీరు వచ్చిన తర్వాత ఎవరైనా కబ్జా చేస్తే తోలు తీస్తా కబర్దార్ అని చెప్పినారు. ఇవి రోజుకి వారానికి 1-2 ఆదోన్లో కబ్జాలు సురు అయిపోయినాయి. దీనిపైన మీరు యాక్షన్ ఏం తీసుకుంటారు? ఆ రోజు మీరు మాట ఇచ్చింది నిలబెట్టుకుంటారా లేదా? ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మీరు తప్పకుండా ఇలాంటి కబ్జాలు, ఎందుకంటే ఇది 4వది 5వది వైఎంకై స్కూల్లో కబ్జా అయిన తర్వాత నేను వాయిస్ ఇచ్చి 1 టౌన్ సిఏ శ్రీరాములు గారు ఉన్నప్పుడు వాళ్ళకు రిపోర్ట్ చేస్తే ఆయన మధ్యాహ్నమే తీసుకొచ్చి లోపల వేయడం జరిగింది. అలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటే పోలీసు వాళ్ళు ఈ కబ్జాలు ఎందుకు జరగవు? రాను ఇలాగే కొనసాగితే ఆదోని పట్టణంలో మీరు ఆలోచించేయండి. వ్యాపారస్తులు చేయలేరు. ఫ్యాక్టరీలకు పోయి, షాపులకు పోయి దాదామామ వసూలు చేసే రోజులు వస్తాయి ఆదోన్లో. దానికి జాగ్రత్త ఉండండి ఆదోన్ల ప్రజలు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా కళ్ళు తెరవండి, ఇలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుని సీరియస్ గా పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే నెక్స్ట్ కబ్జా దాదాగిరి అనేది ఉండదు ఆదోన్లో. దాన్ని నేను మరొకతూరి ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఇలాంటివి రాకుండా చూడండి. ఒకప్పుడు ఆదోన్లో బీజేపీ ఉండే 8-10 మంది ఉండ్రి, వాళ్ళు నీతి నిజాయితీ బతుకుతుండ్రి. ఇక్కడ బీజేపీ లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు నీతి నిజాయితీ బతికినారు 10 మంది. ఈ రోజు చూస్తున్నారా, ఎక్కడ చూస్తే కబ్జాలు, ఎక్కడ చూస్తే లారీలు, ఉసుక లారీలు పట్టుకునేది, రైస్ లారీలు పట్టుకునేది, స్టోర్ అమ్మే ₹1 అమ్మే రైస్ ని తీసుకుని పోయి బ్లాక్ మార్కెట్ అమ్మేది. ఇది భారతీయ జనతా పార్టీది, ఇది నేషనల్ పార్టీ. దీనికి ఈ చేసేది కూడా పార్టీకి చెడ్డ పేరు. ఇది నేషనల్ పార్టీ, ఇది భారతీయ జనతా పార్టీ. మోదీ గారు ఇలాంటివి చేయమని చెప్పడం లేదు, ఏ నాయకుడు చెప్పడం లేదు. మీ కింద ఉన్నటువంటి కార్యకర్తల్ని కంట్రోల్ పెట్టుకోండి. కంట్రోల్ పెట్టిన రోజే నాయకత్వం మిగులుతుంది. ఈ రోజు ప్రజల్లో మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఎవరైనా చేస్తే, ఎవరు నాయకుడు ఉంటాడో, ఎవరు ప్రజాప్రతినిధి ఉంటాడో వాళ్ళకే వచ్చేది. ఇది ప్రజల్లో చాలా అసహ్యంగా తయారైపోయింది ఆదోని పట్టణంలో. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి నెక్స్ట్ కబ్జా కాకుండా చూడండి అని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదోని. ప్రైవేట్ భూముల్లో కూడా వచ్చి కబ్జా చేయడం ఈ రోజు రాను పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఆదోన్లో ఎక్కడ రాను ఎక్కడ పబ్లిక్ ఉంటుంది, ఎక్కడ వాళ్ళకి ఏమి రాజకీయ పలుకుబడి లేకుంటే, అధికారులు పలుకుబడి లేకుంటే, ఏం లేకుంటే అక్కడ వచ్చి కబ్జాలు చేసుకుంటారు. కబ్జాలు చేసుకుని తప్పకుండా ఎవరు ఏం లేకుంటే వాళ్ళు కబ్జా చేసేది, సెటిల్మెంట్ చేసేది. ఇలాంటి వద్దు.
ప్రజలు బతకాలి, ప్రజలు మీకు ఓట్లేసింది ప్రజల కష్ట సుఖాలు చూడడానికి, ఆధుని అభివృద్ధి చేయడానికి. అందుకే ఎమ్మెల్యే గారు మరొకరి రిక్వెస్ట్ చేసుకుంటూ డిమాండ్ చేస్తున్నా, ఇలాంటివి రాను రాకుండా చూసుకోండి, మంచి పేరు వస్తుంది, అభివృద్ధి చేయండి ఆధుని చెప్పి నా 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 ఆధుని ప్రజల తరపున, ఆధుని వ్యాపారస్తుల తరపున, ప్రతి ఒక్కరి తరపున నేను వాళ్ళకు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అన్న గుడ్ మార్నింగ్. ఏం లేదు, ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది మా సొంత భూములు. ఇవి మా సొంత భూముల్లోన మేము 2011లోనే ప్లాట్లు వేసి కస్టమర్స్ కి అమ్మే వాళ్ళకి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము. మిగిలిన భూమి మేము పెట్టుకున్నాం సొంతానికి. ఈ మా సొంత భూమిలో వచ్చి వీళ్ళు బీజేపీ నాయకుడు అని చెప్పేసి ఆయన పింజరి మహబూబ్ బాషా సౌత్ మండల అధ్యక్షుడు అతను వచ్చేసి జెండల్ పాతి మా వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తాం ఇక్కడ అని చెప్పేసి మా భూమిలో వచ్చి ఈ రాళ్ళు లండన్లు బాతి, రంగులు పూసి, బీజేపీ జెండాలు బాతి, ఎవరు నువ్వు, మమ్మల్ని నువ్వు ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి మమ్మల్ని దబాయిచ్చి ఆయన రాళ్ళు బాతుకొని దౌర్జన్యంగా కబ్జా చేయడానికి దిగినాడు ఆయన. మాకు విషయం తెలిసేపాటికి వచ్చి మేము అడ్డుకున్నాం. ఎవరు భాష మీరు, ఎవరు ఏం చేస్తున్నారంటే ఇట్లానంటే భూమి రికార్డ్స్ మీద ఎవరుంది ఇక్కడ, మాది సొంత భూమిది, మా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు ఇవి. 2011లో మేము ప్లాట్లు వేసి అమ్ముకున్న వాళ్ళు మేము. ఇన్ని రోజులు మేము ప్లాట్లు వేసి అమ్మాలంటే మేము వేయలేమా? నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు రాళ్ళ బాతి, బీజేపీ తరఫున జెండాల బాతి, నువ్వు పార్టీని గబ్బులు లేపడానికి నువ్వు వచ్చి గబ్బ పట్టిస్తావు అది అని మందలిస్తే ఆయన నుండి మా రికార్డ్స్ అన్ని చూపిస్తే, డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తే, ఓ అవునన్నా, తప్పైందన్నా, పొరపాటు జరిగిందన్నా, ఏమనుకోదన్నా అని చెప్పేసి తీసేస్తామని చెప్పేసి ఆయన తీసేసి, మరి ఆయన మా పింజరి మా భాష, తర్వాత పూల రఘు, వాడు గుట్కా రఘు అని మన అంబేద్కర్ నగర్ ఏరియాలో ఉంటాడు. ఇలా ముగ్గురు వచ్చి భూమిలోన రాళ్ళు బాతి కబ్జా చేయడానికి ప్రయత్నించినారు. మేము వచ్చి అడ్డుకున్నందుకు వాళ్ళు, మీ దగ్గర రికార్డ్స్ ఉందన్నా, సారీ అన్నా, మేము ఈ సర్వ నెంబర్ కాదు వేరే సర్వ నెంబర్ అని అనుకుని ఇక్కడ వచ్చినామన్నా, పొరపాటు జరిగింది, మేము తీసేస్తాం అని చెప్పేసి వాళ్ళు తీసేసి వెళ్ళిపోయినారన్న. నా పేరు అశోక్ కుమార్, నేను ఈ భూమి ఓనర్, పట్టాదారు, నేను ఓనర్.